పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పేర్ని నానితో సహా ఆయన కుమారుడు కిట్టుకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు. తమ దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు నోటీసుల్లో కోరారు. పేర్ని నానికి చెందిన గోడౌన్లోని రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పేర్ని నానితో సహా ఆయన కుమారుడుకు కిట్టుకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు. తమ దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు నోటీసుల్లో కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పేర్ని నానితో సహా ఆయన కుమారుడు కిట్టుకి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ నిందితులుగా ఉన్నారు. తమ దర్యాప్తుకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రాజేంద్ర, ఏదైతే మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించినటువంటి ఏదైతే రైస్ గోడౌన్ కి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కేసు నమోదు జరుగుతుందో దర్యాప్తుకి సంబంధించి వారి భార్య పైన మొదటిగా కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నానితో పాటు అతని కుమారుడు పేర్ని కిట్టుకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే గోడౌన్ లో రేషన్ బియ్యం కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఇప్పటికే ఆమె సతీమణి జయప్రద పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం తన మాజీ మంత్రి పేర్ని నానితో పాటు ఆయన తనయుడి పైన కూడా కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి పోలీసులు వెళ్ళడం జరిగింది. అయితే ఈ కేసులో నిందితులుగా ప్రజెంట్ పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి అంటే పిఏగా ఉన్న మానస తేజ కూడా కేసు దర్యాప్తుకు సహకరించాలి అని చెప్పి నోటీసుల్లో కోరినట్లుగా ఉంది. అయితే మధ్యాహ్నం ఈ రోజు 12 గంటల లోపు పోలీస్ స్టేషన్ కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అయితే అందుబాటులో వాళ్ళకి ఏవైతే గోడౌన్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పి కూడా నోటీసుల్లో పేర్కోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన సతీమణి జయసుధ మీద కేసు నమోదైనప్పటి నుంచి కూడా పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత ఏదైతే హైకోర్టు నుంచి కొంత రిలీఫ్ రావడం తోటి సోమవారం వరకు అరెస్టు చేయొద్దు అనే రిలీఫ్ ఏదైతే వచ్చిందో ఆ రిలీఫ్ రావడం తోటి తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా ఈ కేసు అయితే నమోదు చేయగానే అయితే మరి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పేర్ని నాని ఇంట్లో ప్రస్తుతం ఎవరు అందుబాటులో లేకపోవడం తోటి పోలీసులు అయితే ఆయన ఇంటి గోడకి నోటీసులను అంటించి రావడం జరిగింది. అయితే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇప్పటికే పేర్ని నాని కోసం అలాగే ఆయన కుమారుడు ఆయన భార్య కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. పిఏ కూడా మానస తేజ కూడా కనిపించకపోవడం అలాగే ఏటుగా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో ఆమెను మానస తేజ కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిచి పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. అయితే కేసుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలి అంటూ నోటీసులు అంటించిన నేపథ్యంలో మధ్యాహ్నం హాజరు అవుతారా లేదా, ఎందుకంటే ఆయన ఇంట్లో లేరు, ఇంట్లో ఎవరు లేకపోవడంతో నోటీసులు గోడకు అంటించి వచ్చిన నేపథ్యంలో ఆయనకి సమాచారం వెళ్తుందా లేదా, వస్తారా లేదా అనేది అయితే ప్రస్తుతం ప్రశ్నార్థంగానే ఉందని చెప్పుకోవాలి. రాజేంద్ర, థ్యాంక్ యూ కాంతి.